పెళ్ళైన తర్వాత 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ కూడా వెయిట్ చేసి, అన్ని రకాలుగా వెయిట్ చేసి చివరికి శిల్పి రెడ్డి గారి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత పిల్లలు పుడతారో పుట్టరో అది పక్కన పెడితే కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, కొన్ని జరగవు. అలా ఒక 20-25 ఇయర్స్ ఒక కపుల్ వచ్చి మిరాకిల్ జరిగిన సిచ్యువేషన్స్ అంటే ఏమంటారు? 42 ఇయర్స్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. అయితే వాళ్ళు మంచిగా ఫస్ట్ బేబీ తీసుకెళ్లారు, ఇంకో సంవత్సరం తర్వాత సెకండ్ బేబీ కూడా తీసుకెళ్లారు. ఓకే. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ 39 క్రాస్ అయ్యి 40. దాని తర్వాత మేము న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అందులో ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో పెట్టాము. హస్బెండ్ సైడ్ ఇష్యూ ఉండింది విచ్ వాజ్ నాట్ ఐడెంటిఫైడ్. చాలాసార్లు మేల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఐడెంటిఫై అవ్వవు, వాళ్ళు చేయించుకోరు, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో మేము ఆండ్రాలజిస్ట్ దగ్గరికి పంపించి, ఆండ్రాలజిస్ట్ ఆయనకి ఇది చిన్న సర్జరీ ఉంటే చేశారు. చేసిన తర్వాత ఈమెకి తక్కువ ఎగ్ కౌంట్, నేను చెప్పాను తక్కువ ఎగ్ కౌంట్ అయినా పర్లేదమ్మా, 1 ఎగ్గే కదా కావాలి, స్పర్మ్స్ అంటే మిలియన్స్లో ఉండాలి కానీ ఎగ్దే ఉంది ఒకటి ఉంటే చాలు అనేసి మేము వైటమిన్స్ వాటి మీద పెట్టాము. దాని తర్వాత షీ గాట్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ చెకప్కే అతను అడిగింది నాకు ఇంకో బిడ్డ పుడుతుందని. అన్నాను ఏం మాట్లాడు, ఫస్ట్ చెకప్ అవనివ్వు, డెలివరీ అవనివ్వు. తనకి తెలియదు అనమాట. సి పీపుల్ డోంట్ నో వెన్ యూ గెట్ ప్రెగ్నెంట్ వాట్ ఎవర్ యువర్ బాడీ హ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ దేర్. సో నువ్వు డెలివరీ అయిన తర్వాత నువ్వు ఫీడింగ్ ఇస్తావు, ఫీడింగ్ ఇచ్చినప్పుడు ప్రొలాక్టిన్ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తే ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు కూడా ఎగ్ ఫార్మేషన్ ఉండదు. సో ఆమె 0.3 AMHతో వచ్చింది. ఇప్పుడు నాకు ఈ బిడ్డ పుట్టి సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే 0.3, 0.1 అయిపోద్ది కదా, నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడిగింది. వస్తుందమ్మా, ఈ 0.3 అలాగే 0.3నే ఉంటుంది, నువ్వు డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చులే, టెన్షన్ పడద్దు అని చెప్పాను. లేదు మేడం నేను 41, 42 అయిపోతానండి. నీకు 40కి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, హ్యావ్ పేషెన్స్ అని చెప్పాను. దాని తర్వాత షీ డెలివర్డ్ అండ్ షీ వాజ్ 41 అండ్ మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ షీ గాట్ ప్రెగ్నెంట్. సో ద ప్రాబ్లమ్ వాజ్ నాట్ ఇన్ హర్, ద ప్రాబ్లమ్ వాజ్ మేల్ ఫ్యాక్టర్. ఓకే. వాళ్ళు ఆల్మోస్ట్ 15 years సో మెనీ డాక్టర్స్ దే వెంట్. ఓకే. బట్ యూనిలాటరలీ ఎంతసేపు ఈమెకి మెడిసిన్ ఇవ్వడము, ఈమెకి ఐయుఐ చేయడము, ఈమెకి ఐవీఎఫ్లు చేయడం తప్పితే ఎవరు మేల్ ఫ్యాక్టర్కి హై డిఎఫ్ఐ ఉంది, వారికోసిల్ ఉందని డయాగ్నోస్ చేయలేకపోయారు. ఓకే. సో అట్లా మిరకల్స్ అనేవి జరుగుతాయి, 100% జరుగుతాయి. కానీ రెగ్యులర్ పేషెంట్స్ని చూసే కన్నా దీన్ని మీకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళు కాళ్ళ మీద పడిపోవటం ఎవ్రీ డే ఐ హ్యావ్